మన కళ్ళ ముందు ఎంతో అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న చాలామందిని కలవరపెడుతుంది. క్రైస్తవ దృక్పథంలో దీనికి బలమైన సమాధానాలు ఉన్నాయి. చూద్దామా? దేవుడు స్వభావ సిద్ధంగా న్యాయవంతుడు. ఆయనకు అన్యాయం అసహ్యమైంది. ప్రపంచంలో జరిగే ప్రతి అన్యాయం ఆయన కళ్ళ ముందు ఉంది. మనకు అది కనిపించకపోయినా దేవుడు దాన్ని గమనిస్తున్నాడు. ఆలస్యంగా అయినా తగిన విధంగా స్పందిస్తాడు. ప్రభువు వెంటనే శిక్షించకపోవడాన్ని కొందరు ఆయన లేనట్టుగా భావించవచ్చు. కానీ ఆయన అన్యాయకారులకు మార్పు వచ్చే అవకాశం ఇస్తాడు. ఆయన ఓర్పు ఒక ఆశ, కానీ ఆయన నిశ్చింతగా న్యాయం చేస్తాడు. దేవుడు మనుషులకు స్వేచ్ఛను ఇచ్చాడు. మంచి చెడు మధ్య ఎంపిక చేసుకునే స్వేచ్ఛ. అనేక సందర్భాల్లో అన్యాయం మానవుల స్వేచ్ఛ కారణంగా జరుగుతుంది. దేవుడు జోక్యం చేసుకుంటే మనిషి స్వతంత్రం అర్థహీనమవుతుంది. కానీ ఆయన చివరికి ప్రతి న్యాయానికి తీర్పునిస్తాడు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ బాధలో ఉన్నవారికి ఆయన అత్యంత సమీపంగా ఉంటాడు. ఆయన మన కన్నీళ్లను తుడిచే దేవుడు. ఆయన మనకు స్వాంతన కలిగించే దేవుడు. ఈ ప్రపంచంలో అన్యాయం శాశ్వతం ఏమీ కాదు. దేవుడు ఒక దినాన ప్రతి ఒక్కరికి వారి క్రియలకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. అది ఈ లోకంలో జరిగే అవకాశం ఉంది, లేదా పరలోక న్యాయస్థానంలో అయినా జరుగుతుంది. దేవుని తీర్పు తప్పదు. దేవుడు అన్యాయం జరగకుండా ఉండేందుకు మనల్ని ఒక పాత్రదారులుగా ఉపయోగించాలనుకుంటాడు. మన చుట్టూ జరిగే అన్యాయాలను ఎదిరించమని, ప్రేమను ప్రదర్శించమని ఆయన కోరుకుంటాడు. యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రుడు, నిర్దోషుడు. అయినా ఆయనపై తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. క్రూరమైన తీర్పు పడింది. సిలువలో మరణించారు. ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన అన్యాయాల్లో ఒకటి. కనుక దేవుడు మన అనుభవాలను గుర్తించలేకపోతున్నాడన్న భావన తప్పు. ఆయన మన బాధను స్వయంగా అనుభవించాడు. యోసేపు తన సోదరుల చేత అన్యాయంగా అమ్మబడిన, చెరలో పడిన, దేవుడు దాన్ని ఉపయోగించి అతన్ని ఈజిప్టుకి రాజుగా సలహాదారుగా చేశాడు. చివరికి యోసేపే తన కుటుంబాన్ని రక్షించగలిగాడు. బాధితుల కోసం దేవుడు ప్రత్యేకంగా స్పందిస్తాడు. ఆయన అనాథలకు తండ్రి, విధవరాళ్లకు రక్షకుడుగా ఉంటాడు. దేవునికి బాధపడే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది. అన్యాయం జరిగినప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అలాంటి సమయాల్లోనే మనం ఆయనపై ఆధారపడడం, మన విశ్వాస పటుత్వాన్ని చూపడం జరుగుతుంది. పౌలు మరియు శీలలు అన్యాయంగా జైలుకుపోయినా దేవుడు అక్కడ అద్భుతం చేయడం ద్వారా తన న్యాయాన్ని నిరూపించాడు. అన్యాయమే దేవుని మహిమ వెలుగుపెట్టే వేదికగా మారుతుంది. యేసు తిరిగి వచ్చే సమయంలో ఈ భూమిపై జరిగే అన్ని అన్యాయాలకు తీర్పు జరుగుతుంది. ఇది క్రైస్తవులకు గొప్ప నమ్మకమైన ఆశ. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నా, ఏమీ పట్టనట్టుగా అనిపించినా ఆయన పని మాత్రం జరుగుతుంది.